గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. సో లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్న అంశము పాస్ట్ సింపుల్ కంప్లీటెడ్ యాక్షన్స్. టెన్సెస్లో ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. సో పాస్ట్ టెన్స్లో వన్ ఆఫ్ ది సబ్ టెన్సెస్ వచ్చేసి పాస్ట్ సింపుల్. ఓకే, సో ఈ పాస్ట్ సింపుల్ సో పాస్ట్ సింపుల్ వేటి గురించి తెలియజేస్తుంది అనేది నేను లాస్ట్ క్లాస్లో మీకు చాలా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో పాస్ట్ సింపుల్ ఈజ్ ద టెన్స్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ద యాక్షన్స్ విచ్ వర్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్ టైమ్. సో ఇట్ మీన్స్ ఇట్ ఈస్ యూజ్డ్ టు కన్వే ద కంప్లీటెడ్ యాక్షన్స్. అంటే మనకి పూర్తయినటువంటి పనుల గురించి తెలియజేయటమే ఈ యొక్క పాస్ట్ సింపుల్ యొక్క ఇండికేషన్, రైట్? సో మనం గతంలో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కూడా చూసాము. సో ఆర్ ప్రెజెంట్ సింపుల్ ఏంటంటే రొటీన్ యాక్షన్స్, రిపీటెడ్ యాక్షన్స్, రెగ్యులర్ యాక్టివిటీస్, అంటే ప్రతిరోజు చేసేటువంటి పనులన్నిటిని కూడా మనము ప్రెజెంట్ సింపుల్లో చెప్పుకున్నాము. ఓకే, సో అదే ప్రెజెంట్ సింపుల్లో మనము డిస్కస్ చేసుకునే అంశాలు ఏంటి అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్స్ ఒకటి చెప్పుకున్నాము, అదేవిధంగా పొజిషన్స్ అని కూడా ఒకటి చెప్పుకున్నాం కాన్సెప్ట్, అదేవిధంగా యాక్షన్స్. సో ప్రెజెంట్ సింపుల్లో ఏవైతే 3 కాన్సెప్ట్స్ డిస్కస్ చేసుకున్నామో, సో ఇక్కడ కూడా మనము గత 2 క్లాసెస్లో మనము పాస్ట్ సింపుల్లో ఉన్నటువంటి పొజిషన్స్, అంటే పాస్ట్ పొజిషన్స్, గతంలో మనం ఏమి కలిగి ఉండేవాళ్ళము, పాస్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్స్, గతంలో మనం ఎలా ఉండేవాళ్ళము, సో వాటి గురించి 2 క్లాసెస్ తీసుకోవడం జరిగింది. సో ఇదే విధంగా లాస్ట్ క్లాస్లో మనము పాస్ట్ యాక్షన్స్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. యాక్షన్స్, ఓకే. సో యాక్షన్స్ అంటే చర్యలు, మనం చేసేటువంటి పనులు. సో గతంలో పూర్తయినటువంటి పనుల గురించి తెలియజేయడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశము, రైట్? సో దీనికి మనం చెప్పుకునే స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ఉంటుంది, V2 ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, సబ్జెక్ట్ అండ్ V2 అండ్ ఆబ్జెక్ట్, రైట్? సో సబ్జెక్ట్స్ అనగానే మనకి ఏం గుర్తు రావాలంటే డూయర్ ఆఫ్ ది యాక్షన్, పని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని సబ్జెక్ట్స్ అంటాము. ఆబ్జెక్ట్ అంటే ఇంగ్లీష్లో రిసీవర్ ఆఫ్ ది యాక్షన్, ఎవరైతే పనిని రిసీవ్ చేసుకుంటున్నారో వారిని ఆబ్జెక్ట్ అంటాం ఇంగ్లీష్లో. సో అదే విధంగా ఇక్కడ సబ్జెక్ట్స్ గా మనం కొన్ని డిసైడ్ చేసుకున్నాము. అంటే కొన్ని ప్రొనౌన్స్ ఉన్నాయి మనకి. సో ఐ అనేటువంటి ప్రొనౌన్ ఉంది, రైట్? ఐ, వి, యు, రైట్? దే, ఇవన్నీ కూడా ప్లూరల్ ప్రొనౌన్స్ కింద తీసుకున్నాము. అదేవిధంగా హీ, షీ, ఇట్, ఎనీ సింగులర్ నౌన్ కూడా మనము ఈ సబ్జెక్ట్ కింద తీసుకుంటాము. సో యూజింగ్ ఆల్ దీస్ సబ్జెక్ట్స్ వీ కెన్ క్రియేట్ మెనీ మోర్ సెంటెన్సెస్ with the help of the structure in the simple past or any tenses in any tense in the tenses topic, right? So అదే విధంగా మనము ఈ సబ్జెక్ట్స్ యూజ్ చేసి లాస్ట్ క్లాస్లో కంప్లీటెడ్ యాక్షన్స్ ఎలా ఉంటాయో చూసాము. సో ఈ కాన్సెప్ట్స్ లో కంప్లీటెడ్ యాక్షన్స్తో యాక్షన్ చెప్పుకునేటప్పుడు ఏం చెప్పామనంటే, సో వీటన్నిటిలో కూడా మనకి ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు మనము పాజిటివ్ స్టేట్మెంట్స్ మాట్లాడుతుంటాము, నెగిటివ్ స్టేట్మెంట్స్ మాట్లాడుతుంటాము. సో పాజిటివ్ క్వశ్చన్స్ ని మనం మాట్లాడుతుంటాము, అదేవిధంగా నెగిటివ్ క్వశ్చన్స్ ని కూడా మనం రైజ్ చేస్తుంటాము. సో లాస్ట్ క్లాస్ లో మనం చూసినటువంటి ఎగ్జాంపుల్స్ లో కంప్లీటెడ్ యాక్షన్స్ లో మనం చూసినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే పాజిటివ్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయో, అదేవిధంగా పాజిటివ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో లాస్ట్ క్లాస్ లో చూసాము, రైట్? సో సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అనేటువంటి ఈ కాన్సెప్ట్ లో, ఫర్ ఎగ్జాంపుల్, సో ఐ సింగ్ ఏ సాంగ్, ఇది నేను ఒక పాట పాడుతాను. యాక్షన్ ఈజ్ నాట్ కంప్లీటెడ్ ఎట్, ఇంకా యాక్షన్ కంప్లీట్ అవ్వలేదు. సో ఇది ఒక కంప్లీట్ అవ్వబోతుంటే యాక్షన్, అంటే నేను ఏం పని చేస్తానో చెప్తున్నాను అనమాట. అంటే దీన్ని మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్పుకుంటాము. నేను ఒక పాట పాడుతాను, ఐ సింగ్ ఏ సాంగ్. సో దీనికి ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏంటంటే మనకి
సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాము. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేసాము. కానీ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అనే కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి దీంట్లో మనం ఈ ఫార్ములా చేసుకొని రాయాలంటే ఐ V2 ఫార్మ్ ఏం రాయాలి? sang, I sang a song. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఐ సింగ్ ఏ సాంగ్, నేను ఒక పాట పాడుతాను. ఐ sang ఏ సాంగ్ అంటే వెర్బ్ యొక్క V2 రూపాన్ని మనం ఇక్కడ తీసుకున్నాము. ఐ sang ఏ సాంగ్ అంటే నేను ఒక పాట పాడాను అంటే యాక్షన్ ఈజ్ కంప్లీటెడ్. ఐ sang ఏ సాంగ్. సో మనకి ఇక్కడ ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే, ఈ స్ట్రక్చర్ లో ఈ సెంటెన్స్ అబ్జర్వ్ చేసినట్టయితే సబ్జెక్ట్ ఉంది ఇక్కడ చూడండి, ఐ V2 ఫామ్ ఉంది ఇక్కడ, అదేవిధంగా ఆబ్జెక్ట్ ఉంది. రైట్, ఐ sang ఏ సాంగ్, నేను ఒక పాట పాడాను. ఇది ఏంటి అంటే పాజిటివ్ స్టేట్మెంట్. అంటే పాజిటివ్ స్టేట్మెంట్ అంటే దేర్ ఈజ్ నో నెగేషన్ ఇన్ ద సెంటెన్స్. నెగేషన్ అంటే నాట్ గాని, నో గాని, నెవర్ గాని, ఇలా ఏవైనా నెగిటివ్స్ సంబంధించినటువంటి వర్డ్స్ వస్తే దాన్ని మనం నెగిటివ్ స్టేట్మెంట్ అంటాము. కానీ ఈ స్టేట్మెంట్ లో మనకి నెగిటివ్ లేదు, ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్. ఐ sang ఏ సాంగ్, నేను ఒక పాట పాడాను. సో దీన్ని మనము క్వశ్చన్ చేయాలంటే, నేను ఒక పాట పాడానా, నేను ఒక పాట పాడానా, క్వశ్చన్ చేయాలి అని అంటే మనం దేని యొక్క హెల్ప్ తీసుకున్నామంటే పాస్ట్ సింపుల్లో డిడ్ అనేటువంటి ఒక వర్డ్ ఉంది. ఇది డిడ్ అనేది డూ ఫార్మ్స్ నుంచి వచ్చినటువంటి ఈ డిడ్ అనే వర్డ్ నుంచి మనము దీన్ని క్వశ్చన్ చేశాము. ఐ sang ఏ సాంగ్. అప్పుడు ఏమవుతుందంటే మనకున్నటువంటి అన్ని సబ్జెక్ట్స్ కి, ఆల్ సబ్జెక్ట్స్ కి క్వశ్చన్ చేయాలంటే డిడ్ మాత్రమే తీసుకున్నాము. సో అదే ప్రెజెంట్ సింపుల్ లోనైతే డూ డస్ అనేటువంటి రెండు వర్డ్స్ ఉన్నాయి. డూ డస్, ఆల్ ప్లూరల్స్ కి డూ తీసుకున్నాము, ఆల్ సింగులర్స్ కి డస్ తీసుకున్నాము. బట్ వేర్ యాజ్ వెన్ వీ కమ్ అండ్ వెన్ వీ డిస్కస్ సెంటెన్స్, but for all the subjects we take only one word, that is did. Ante did is the only word which can be applicable to frame questions for any subject, right? So ikkada ఏ సబ్జెక్ట్ కైనా మనం did మాత్రమే తీసుకుంటాము. సో ఇక్కడ చూసుకోండి, మనం ఏం చేయాలి? ఐ sang ఏ సాంగ్ అన్నప్పుడు ఇక్కడ ఏమైంది అంటే did తో స్టార్ట్ చేయాలి కదా, did I. సో ఎప్పుడైనా మనము సింపుల్ పాస్ట్ లో క్వశ్చన్ చేసేటప్పుడు డిడ్ అనేటువంటి వర్డ్ యొక్క హెల్ప్ తీసుకున్నాం కాబట్టి వెర్బ్ ను మనము V1 ఫామ్ లో చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో డిడ్ ఐ సింగ్ ఏ సాంగ్, క్వశ్చన్ మార్క్ పెట్టాలి. డిడ్ ఐ సింగ్ ఏ సాంగ్, నేను పాట పాడానా? డిడ్ ఐ సింగ్ ఏ సాంగ్? ఐ sang ఏ సాంగ్, ఐ sang ఏ సాంగ్, నేను పాట పాడాను. రైట్, ఇది కంప్లీటెడ్ యాక్షన్. కంప్లీటెడ్ యాక్షన్స్ లోనే కంప్లీటెడ్ యాక్షన్ ని క్వశ్చన్ లోకి చేంజ్ చేసేటప్పుడు డిడ్ హెల్ప్ తీసుకున్నాం కదా. డిడ్ ఐ సింగ్ ఏ సాంగ్, నేను పాట పాడానా? రైట్, సరే ఇక్కడ మరి sang ఉంది, ఇక్కడ sang ఎందుకు రాలేదు అని అంటే ఇక్కడ డిడ్ అనేది ఆల్రెడీ ఇట్ షోస్ ద పాస్ట్ టెన్స్. రైట్, సో ఆ డిడ్ అనే వర్డ్ లోనే మనకి పాస్ట్ టెన్స్ కనిపిస్తుంది కాబట్టి డబుల్ పాస్ట్ టెన్స్ మనము మెన్షన్ చేయకూడదు ఒక సెంటెన్స్ లో. కాబట్టి ఇక్కడ డిడ్ ని వర్డ్ హెల్పింగ్ వెర్బ్ ని ఇక్కడ పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి ఈ sang ని సింగ్ లాగానే రాయాలి, మళ్ళీ V1 ఫామ్ లో చేంజ్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి దట్ ఇట్ కెన్ బి వెరీ ఈజీ టు అండర్స్టాండ్ ద సెంటెన్స్ ఈజ్ ఇన్ ద పాస్ట్ టెన్స్. ఓకే, అదే డూ డస్ ఉంటే మాత్రం ప్రెజెంట్ టెన్స్ అనుకుంటాము, డిడ్ ఉంది కాబట్టి పాస్ట్ టెన్స్ అనుకుంటాము. రైట్, సో డిడ్ ఐ సింగ్ ఏ సాంగ్, నేను ఒక పాట పాడాను. రైట్, ఇది ఐ sang ఏ సాంగ్, నేను ఒక పాట పాడాను. డిడ్ ఐ సింగ్ ఏ సాంగ్, నేను ఒక పాట పాడాను. సో పాజిటివ్ స్టేట్మెంట్ అండ్ పాజిటివ్ క్వశ్చన్స్. లాస్ట్ క్లాస్ లో మీరు ఒక్కసారి మీరు రివైజ్ చేసుకున్నట్టంటే ఈ కంప్లీట్ యాక్షన్స్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో కంప్లీటెడ్ యాక్షన్స్ డిస్కస్ చేసేటప్పుడు అన్ని కూడా పాజిటివ్ స్టేట్మెంట్ అండ్ పాజిటివ్ క్వశ్చన్స్ రాసాము. సో ఈ రోజు మనం చెప్పుకునేటువంటి క్లాస్ ఏంటి అంటే నెగటివ్ సెంటెన్సెస్ అండ్ నెగిటివ్ క్వశ్చన్స్ ని ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేసుకుంటాం. ఇదంతా గత క్లాస్ యొక్క రివిజన్ అన్నమాట. సో ఈ రివిజన్ మీరు ఒకసారి విన్న తర్వాత మళ్ళీ ఈ రోజు ఫ్రెష్ గా క్లాస్ ఏంటి అంటే సింపుల్ పాస్ట్ ఆర్ పాస్ట్ సింపుల్ లో నెగిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ స్టేట్మెంట్స్ అండ్ నెగిటివ్ క్వశ్చన్స్ ఈ రోజు నేర్చుకుందాం. రైట్, సో లెట్ us కంటిన్యూ ద కాన్సెప్ట్. రైట్, see here. సో పాస్ట్ సింపుల్ లో కంప్లీటెడ్ యాక్షన్స్.
సో కంప్లీటెడ్ యాక్షన్స్ లో ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్నాం. టుడే వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈజ్ నెగిటివ్ స్టేట్మెంట్స్ అండ్ నెగిటివ్ క్వశ్చన్స్. నెగిటివ్ స్టేట్మెంట్స్, నెగిటివ్ క్వశ్చన్స్. మనం ఇంగ్లీష్ లో మాట్లాడేటప్పుడు రకరకాల వాక్యాలను మనం డిస్కస్ చేస్తుంటాం. ఓకే, సో ఎదుటి వ్యక్తిని స్టేట్మెంట్ రూపంలో, అంటే మనకి కావలసిన స్టేట్మెంట్ రూపంలో చెప్తుంటాము. అదేవిధంగా కొన్ని మనము తెలియజేయాల్సినవి స్టేట్మెంట్ రూపంలో తెలియజేస్తాము, కొన్ని అడగాల్సినవి క్వశ్చన్ రూపంలో అడుగుతూ ఉంటాము. రైట్, సో ఇలా ఈ విధంగా కంప్లీటెడ్ యాక్షన్స్ లో నెగిటివ్ స్టేట్మెంట్స్ అండ్ నెగిటివ్ క్వశ్చన్స్ ని ఈ రోజు డిస్కస్ చేసుకుంటున్నాము. దీనికి ఇక్కడ రాసిన స్ట్రక్చర్ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ డిడ్ నాట్ ఆర్ డిడెంట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. రైట్, సో ఈ స్ట్రక్చర్ ప్రకారం ఇక్కడ ఇవన్నీ ఉంటాయి. స్ట్రక్చర్ అంటే నథింగ్ బట్ ఏం లేదండి, వాక్యాన్ని నిర్మాణం చేసేటువంటి ఒక మెథడ్. రైట్, సో దీన్ని ఒక సింటాక్స్ అని అంటాము ఇంగ్లీష్లో, లేదంటే ఒక స్ట్రక్చర్ అంటాము. రైట్, సో ఏదైనా ఒక వాక్యం మాట్లాడాలంటే మనము వి ఆల్ బిలాంగ్ టు తెలుగు, అంటే మదర్ టంగ్. మన మదర్ టంగ్ ఏంటి తెలుగు. తెలుగులో మనకి వాక్యాలు నిర్మించడం అనేది అన్కాన్షియస్ గా నేర్చుకున్నాము, ఎందుకంటే అది మన మాతృభాష కాబట్టి, చైల్డ్హుడ్ నుంచి మనం దాన్ని నేర్చుకుంటున్నాం కాబట్టి దాన్ని లాంగ్వేజ్ అక్విజిషన్ అంటాము. అంటే అక్కడ మనకి రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ, ఫార్ములాస్ కానీ, స్ట్రక్చర్స్ కానీ, సింటాక్సెస్ కానీ ఏమీ అవసరం లేకుండా న్యాచురల్ గా ఆ భాషను మనం నేర్చుకుంటాము. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా మదర్ టంగ్ ఉంటుంది కాబట్టి దాన్ని ఆటోమేటిక్ గా మన సబ్ కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకొని వితౌట్ ఎనీ ఫార్ములాస్ మనము ఈజీగా దాన్ని సబ్ కాన్షియస్ మైండ్ లో నుంచి నేర్చుకొని ఈజీగా చెప్పగలుగుతాం. బట్ ఇక్కడ ఇంగ్లీష్ కానీ వేరే ఏ భాషనైనా మనం మాట్లాడంటే ఖచ్చితంగా లాంగ్వేజ్ అక్విజిషన్ ఉండదు, అంటే లాంగ్వేజ్ లెర్నింగ్ అంటాం దీన్ని. సో ఈ లెర్నింగ్ ప్రాసెస్ లో అంత ఈజీగా ఉండదు, మనం ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ, అంటే మన ఫోకస్, మన డెడికేషన్, మన కాన్సన్ట్రేషన్, మన కమిట్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది ఇతర భాషలు నేర్చుకోవాలని అంటే. సో ఇక్కడ మనము ఎక్కువగా ఇంగ్లీష్ భాష మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఈ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి సబ్జెక్ట్స్ మనం యూజ్ చేయాలి, దాని ఫార్ములాస్ ఏంటి, సింటాక్సెస్ ఏంటి, జనరల్గా ఇవన్నీ ఫస్ట్ మనము బేసిక్స్, ఇవన్నీ బేసిక్స్ అన్నమాట. ఈ బేసిక్స్ అన్నిటిని మనము లెర్నింగ్ అంటే నేర్చుకోవాలి. ఆ తర్వాత వాక్యాలను నిర్మించిన తర్వాత వాటిని ప్రాక్టీస్ చేయాలి. సో డైలీ యూసేజ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకి ఏ భాష మీదైనా మనము కమాండింగ్ సాధించవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఈరోజు నెగిటివ్ స్టేట్మెంట్స్ అంటే అది లేదు, కాదు, కూడదు అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి వాక్యాలు. రైట్, ఇక్కడ పాస్ట్ సింపుల్ అంటే మనకి చెప్పిన ఏంటి కంప్లీటెడ్ యాక్షన్స్ గురించి డిస్కస్ చేసుకునేది. చూడండి ఇక్కడ హీ డిడ్ నాట్ ఈట్ యాన్ యాపిల్, అతను యాపిల్ పండు తినలేదు. హీ డిడ్ నాట్ ఈట్ యాన్ యాపిల్, అతను ఒక యాపిల్ పండు తినలేదు. రైట్, ఇక్కడ చూడండి డిడ్ నాట్ అని వచ్చింది ఇక్కడ. ఓకే, డిడ్ నాట్, హీ డిడ్ నాట్ ఈట్ యాన్ యాపిల్. చూడండి మనకి నెగిటివ్ స్టేట్మెంట్ క్రియేట్ చేయాలంటే సింపుల్ పాస్ట్ లో కానీ, ప్రజెంట్ సింపుల్లో కానీ, అంటే ప్రజెంట్ సింపుల్లో కానీ, పాస్ట్ సింపుల్లో కానీ నెగిటివ్ స్టేట్మెంట్ క్రియేట్ చేయాలంటే డు నాట్, డస్ నాట్, డిడ్ నాట్ ఈ మూడింటి హెల్ప్ ఖచ్చితంగా తీసుకోవాలి. పాజిటివ్ స్టేట్మెంట్స్ క్రియేట్ చేసేటప్పుడు వీటి సహాయం అవసరం లేదు మనకి. డైరెక్ట్ గా సపోజ్ ఐ ఈట్ అన్ యాపిల్ అని చెప్పొచ్చు, లేదంటే ఐ డూ ఈట్ అన్ యాపిల్ అని కూడా చెప్పొచ్చు. దానికి అదర్ మీనింగ్ ఉంటుంది అనమాట. సో మనము బేసిక్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి కామన్ గా మనము బేసిక్ అనే వాటిని మాత్రమే ఫోకస్ చేయాలన్నమాట. సో ఈ డిడ్ నాట్ ఈట్ అన్ యాపిల్, అతను యాపిల్ పండు తినలేదు అని చెప్తాను. ఇక్కడ డిడ్ నాట్ ని మనము ఇలాగో రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు? డిడ్ నాట్ అంటే డిడెంట్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, డిడెంట్ అని కూడా రాసుకోవచ్చు. రైట్, సో ఇక్కడ హీ డిడ్ నాట్ అంటే ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కదా, నెగిటివ్ స్టేట్మెంట్ కదా. హీ డిడ్ నాట్ ఈట్ అన్ యాపిల్. దీన్ని క్వశ్చన్ లోకి చేంజ్ చేయాలంటే సింపుల్, చెప్పాం కదా. మధ్యలో ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్ ఏదైతే ఉంటుందో దాన్ని ముందుకు తీసుకొస్తే, సబ్జెక్ట్ ముందుకు తీసుకొస్తే ఇట్ ఆటోమేటికల్లీ బికమ్స్ ఏ క్వశ్చన్. ఓకే, సింపుల్ గా ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏంది? డిడ్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉందన్నమాట. రైట్, సో ఈ డిడ్ ని ఇక్కడ తీసుకొచ్చామనుకోండి, సింపుల్ గా ఏమవుతుందనంటే డిడ్
చూడండి ఇక్కడ డిడ్ హీ నాట్ ఈట్ అన్ యాపిల్, డిడ్ హీ నాట్ ఈట్ అన్ యాపిల్, అతను యాపిల్ పండు తినలేదా, అతను యాపిల్ పండు తినలేదా. హీ డిడ్ నాట్ ఈట్ అన్ యాపిల్, అతను తినలేదు. డిడ్ హీ నాట్ ఈట్ అన్ యాపిల్, అతను యాపిల్ పండు తినలేదా, రైట్. అంటే అక్కడున్న హెల్పింగ్ వెర్బ్ ఏదైతే ఉంటుందో ఆ డూ ఫామ్ ఏదైతే ఉంటుందో దాన్ని సబ్జెక్ట్ ముందు తీసుకొస్తే ఈజీగా క్వశ్చన్ అవుతుంది. ఇది ఆల్రెడీ మనకు లాస్ట్ క్లాస్లో చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ మరి సార్ ఇక్కడ డిడ్ ఉంది, ఇక్కడ నాట్ ఉంది, రైట్. సో డిడ్ని నాట్ని విడివిడిగా రాస్తేనేమో డిడ్ ఒకదాన్ని మనము ముందుకు తీసుకురావాలి. అదే డిడ్ నాట్ అనకుండా డిడెంట్, దీని ఒక కాంట్రాక్షన్ ఫామ్ అంటాము, డిడెంట్. ఓకే, డిడెంట్ అని రాస్తే యాజ్ డిడెంట్ మొత్తం ముందు తీసుకొని రావాలన్నమాట. సో ఇక్కడ మనం ఏం రాసామంటే డిడ్ నాట్ అని రాసాము. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇలాగో రాయొచ్చు, హీ డిడెంట్ ఈట్ అన్ యాపిల్. ఓకే, ఎందుకు అంటే నాట్ కలిసింది, ఇప్పుడు డిడ్తో కలిసింది కాబట్టి దాన్ని విడతీయలేము. సో ఆ ఫ్రేమ్ మొత్తం ముందుకు తీసుకొచ్చారు. అంటే ఈ డిడెంట్ అనే సెట్ మొత్తం ఏదైతే ఉందో ఈ టూ వర్డ్స్ రెండు ఒకటి కాలం కలిసిపోయాయి అనమాట. కాబట్టి దీన్ని మొత్తం ముందు తీసుకురావాలి, రైట్. డిడ్ నాట్ అని ఉందనుకోండి, డిడ్ ఒకదాన్ని ముందు తీసుకొస్తే సరిపోతుంది. సో మనము అలా రెండు కలిపి తీసుకురావచ్చు, విడికి కూడా తీసుకురావచ్చు. సో మనకు కొంచెము డెవలప్డ్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం కాబట్టి ఈ డిడెంట్ అనేటువంటి ఫ్రేమ్ లోనే మనం ముందు తీసుకురావాలి. ఈ డిడెంట్ ఈట్ అన్ యాపిల్ అన్నప్పుడు ఏం చేయాలి మనము, డిడెంట్ హీ ఈట్ అన్ యాపిల్, డిడెంట్ హీ ఈట్ అన్ యాపిల్, ఇక్కడ దీన్ని తీసేసుకోవాలి. ఓకే, డిడెంట్ హీ ఈట్ అన్ యాపిల్, రైట్. సో అదే విధంగా షీ డిడ్ నాట్, ఈ డిడ్ నాట్ ఏమనొచ్చు మనము, డిడెంట్ అని కూడా అనొచ్చు కదా. డిడెంట్, షీ డిడెంట్ గో టు స్కూల్, ఆమె స్కూల్కి వెళ్ళలేదు, ఆమె స్కూల్కి వెళ్ళలేదా అన్నప్పుడు ఏం చేయాలి, దీన్ని మొత్తం ముందు తీసుకురావాలి, రైట్. డిడెంట్ షీ గో టు స్కూల్, డిడెంట్ షీ గో టు స్కూల్, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంటుంది అనమాట. డిడెంట్ షీ గో టు స్కూల్, రైట్, ఆమె స్కూల్కి వెళ్ళలేదా. ఇట్ డిడ్ నాట్ కమ్ హియర్, ఈ డిడ్ నాట్ మనం ఎలా రాసుకోవచ్చు కదా, డిడెంట్. ఓకే, డిడెంట్, ఈ డిడెంట్ మొత్తం ఇక్కడ తీసుకురావాలి, ముందు తీసుకురావాలి. డిడెంట్ ఇట్ కమ్ హియర్, ఇట్, అది, ఇట్ అంటే అది కానీ లేదా ఇది, అది ఇక్కడికి రాలేదా. అది అంటే మనము ఇట్ని ఒక వస్తువుతోటి కానీ లేదంటే ఒక వెహికల్, ఒక బస్ అనుకుందాం. ఓకే, డిడెంట్ ఇట్ కమ్ హియర్, అది ఇక్కడికి రాలేదా, అది ఇక్కడికి రాలేదా, రైట్. గిరి డిడ్ నాట్ స్పీక్ అబౌట్ ఇంగ్లీష్, గిరి ఇంగ్లీష్ గురించి మాట్లాడలేదు, గిరి ఇంగ్లీష్ గురించి మాట్లాడలేదు. గిరి ఇంగ్లీష్ గురించి మాట్లాడలేదా, డిడెంట్ గిరి స్పీక్ అబౌట్ ఇంగ్లీష్. సో ఈ డిడ్ నాట్ ఏదైతే ఉందో మనం డిడెంట్లోకి చేంజ్ చేస్తున్నాము, రైట్. సో డిడెంట్ గిరి స్పీక్ అబౌట్ ఇంగ్లీష్, డిడెంట్ గిరి స్పీక్ అబౌట్ ఇంగ్లీష్, రైట్. ఐ డిడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ క్వశ్చన్స్, నేను క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, నేను క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేదా, రైట్. డిడెంట్ ఐ ఎక్స్ప్లెయిన్ క్వశ్చన్స్, డిడెంట్ ఐ ఎక్స్ప్లెయిన్ క్వశ్చన్స్, క్వశ్చన్ మార్క్, నేను క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేదా. వీ డిడ్ నాట్ ఇన్ఫార్మ్ దెమ్, వారికి మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, వారికి మేము సమాచారం అందించలేదు. ఓకే, సో డిడ్ నాట్ ఏమైంది ఇక్కడ, డిడెంట్, రైట్. డిడెంట్ వి ఇన్ఫార్మ్ దెమ్, వారికి మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా, వారికి మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా. యూ డిడ్ నాట్ అరేంజ్ ద మీటింగ్, నువ్వు మీటింగ్ని అరేంజ్ చేయలేదు, నువ్వు మీటింగ్ని అరేంజ్ చేయలేదు, ఏర్పాటు చేయలేదు, ఏర్పాటు చేయలేదా, రైట్. డిడెంట్ యూ అరేంజ్ ద మీటింగ్. సో ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్కి డిడ్ నాటే వస్తుందండి, ఎందుకంటే పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి ఒకే ఒక వర్డ్ డిడ్ అనమాట. అదే ప్రెజెంట్ టెన్స్లోనైతే సింగులర్స్ అన్నిటి కూడా డస్ వస్తుంది, ప్లూరల్స్కి డూ వస్తుంది. బట్ వేరే యాజ్ పాస్ట్ టెన్స్లో అయితే డిడ్ మాత్రమే యూజ్ చేస్తాం. సో దే డిడ్ నాట్ టీచ్ తెలుగు, వాళ్ళు తెలుగు టీచ్ చేయలేదు, వాళ్ళు తెలుగు టీచ్ చేయలేదా, తెలుగు టీచ్ చేయలేదా. డిడెంట్ దే టీచ్ తెలుగు, క్వశ్చన్ మార్క్, వాళ్ళు తెలుగు టీచ్ చేయలేదా. గిరి అండ్ హరి డిడ్ నాట్ మీట్ మీ, గిరి హరి నన్ను కలవలేదు, గిరి హరి నన్ను కలవలేదా. సో డిడ్ నాట్, డిడెంట్ గిరి అండ్ హరి మీట్ మీ, వాళ్ళని కలవలేదా, వాళ్ళని కలవలేదా, రైట్. సో ఇది అంటే నెగిటివ్ స్టేట్మెంట్స్ నుంచి నెగిటివ్ క్వశ్చన్లోకి ఎలా చేంజ్ చేయాలి అనేది ఈరోజు
మీరు నేర్చుకున్నారు. సో సింపుల్ గా మనకి ఈ డిడ్ నాట్ అనకుండా డిడెంట్ అని కాంట్రాక్ట్ ఫామ్ లోనే యూజ్ చేయండి, రైట్? సో షీ డిడ్ నాట్ గో టు స్కూల్. షీ డిడ్ నాట్ స్పీక్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ మాట్లాడలేదు. షీ డిడ్ నాట్ స్పీక్ ఇంగ్లీష్. డిడెంట్ షీ స్పీక్ ఇంగ్లీష్? ఆమె ఇంగ్లీష్ మాట్లాడలేదా? ఐ డిడ్ నాట్ ఈట్ లంచ్. నేను లంచ్ తినలేదు. ఐ డిడ్ నాట్ ఈట్ లంచ్. నేను లంచ్ తినలేదు. నేను లంచ్ తినలేదా? డిడెంట్ ఐ ఈట్ లంచ్? హీ డిడ్ నాట్ వాచ్ మూవీ. హీ డిడ్ నాట్ వాచ్ మూవీ. అతను సినిమా చూడలేదు. అతను సినిమా చూడలేదా? డిడెంట్ హీ వాచ్ మూవీ? డిడెంట్ హీ వాచ్ మూవీ? వారు క్రికెట్ ఆడలేదు. దే డిడ్ నాట్ ప్లే క్రికెట్. దే డిడ్ నాట్ ప్లే క్రికెట్. వారు క్రికెట్ ఆడలేదు. వారు క్రికెట్ ఆడలేదా? డిడెంట్ దే ప్లే క్రికెట్? డిడ్ దే ప్లే క్రికెట్? వారు క్రికెట్ ఆడలేదు, రైట్? యూ సామి. యూ సామి. యూ సామి. నువ్వు నన్ను చూసావు. యూ సామి. నన్ను చూసావు. లేదంటే యూ డిడ్ నాట్ సీ మీ. యూ డిడ్ నాట్ సీ మీ. నువ్వు నన్ను చూడలేదు. నన్ను చూడలేదు. డెంట్ యూ సీ మీ? నన్ను చూడలేదా? డెంట్ యూ సీ మీ? నన్ను చూడలేదా? ఇలా ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనం నెగిటివ్ స్టేట్మెంట్స్ని ఫ్రేమ్ చేసి నెగిటివ్ క్వశ్చన్లోకి చేంజ్ చేయడం నేర్చుకోండి. సో అదేవిధంగా I request everyone, please make note of it and try to gather many more negative statements in English. Okay, in simple past. అంటే మీరు పాజిటివ్ స్టేట్మెంట్స్ ఏవైతే నేర్చుకున్నారో సింపుల్ పాస్ట్ టెన్స్లో, సో వాటిని నెగిటివ్ స్టేట్మెంట్లోకి చేంజ్ చేయండి. సో ఆటోమేటిక్గా మీకు నెగిటివ్ స్టేట్మెంట్కి అదేవిధంగా పాజిటివ్ స్టేట్మెంట్కి, నెగిటివ్ క్వశ్చన్కి పాజిటివ్ క్వశ్చన్కి ఈజీగా అర్థమవుతుంది. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని అదేవిధంగా సింపుల్ పాస్ట్ టెన్స్ని కంపేర్ చేస్తూ, సో వాటిల్లో 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. అంటే పొజిషన్స్, స్టేట్ ఆఫ్ బీయింగ్స్, యాక్షన్స్. దీంట్లో కూడా పొజిషన్స్, స్టేట్ ఆఫ్ బీయింగ్స్, యాక్షన్స్. సో ఇలా ఈ విధంగా వీటన్నిటి కూడా కంపేర్ చేసి వాటికున్న స్ట్రక్చర్స్ ఏంటి, సెంటెన్స్ ఏంటి, వాటికున్న మీనింగ్ ఏంటి, వీటికున్న మీనింగ్ ఏంటి, సో ఒక్కసారి మీరు ఎనలైజ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది అనమాట. సో ఐ హోప్ యు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో నెక్స్ట్ క్లాస్లో నేను ఫ్యూచర్ సింపుల్లో ఉన్నటువంటి పొజిషన్స్, అంటే ఫ్యూచర్లో పొజిషన్స్, ఫ్యూచర్ యొక్క స్టేట్ ఆఫ్ బీయింగ్స్, ఫ్యూచర్లో ఉండే స్టేట్ ఆఫ్ బీయింగ్స్, ఫ్యూచర్ యాక్షన్స్, సింపుల్ ఫ్యూచర్లో ఉండే యాక్షన్స్ని నెక్స్ట్ క్లాస్లో నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో అంటిల్ దెన్ కీప్ ప్రాక్టీసింగ్ the concepts which already completed, right? So keep watching my videos.